ఓకే సతీష్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు సురేష్ గారు. ఆయన ఓయూ స్టూడెంట్. నమస్తే సురేష్ గారు. నమస్కారం అన్న. సురేష్ గారు, నా ఆడియో ఓకేనా మీకు? ఓకే అన్న. సురేష్ గారు, ఏంటి ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలు విద్యార్థుల ఆవేదన ఏంటి? ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు ఏంటంటే కాంగ్రెస్ దొంగలంతో బీఆర్ఎస్ కూడా దొంగలే. ఎందుకంటే కేసీఆర్ సోదరుడు ఎవరో మాట్లాడుతున్నారు. సిగ్గుశరం ఉంటే కేసీఆర్ అనేటోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చనిపోయినటువంటి ప్రభలకు అదే విధంగా సునీల్ నాయక్ క్షమాపణ చెప్పి అదే విధంగా 30 లక్షల మంది నిరుద్యోగులు నాశనం చేసిన వాళ్ళు మొదట క్షమాపణ చెప్పి రావాలి. రెండోది ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంత మోసం చేసిరంటే బీఆర్ఎస్ ఓడగొట్టే శక్తి కాంగ్రెస్ లేక నిరుద్యోగులని ఉపయోగించి నిరుద్యోగులను తిప్పి నిరుద్యోగులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లను కాళ్ళు పట్టుకొని ఒక్కరు నిరుద్యోగ అనేవాడే కాంగ్రెస్ కోటేపించిండు. లేకపోతే ఈ నిరుద్యోగులు లేకపోతే ఈ నిరుద్యోగుల మొఖాలు లేకపోతే కాంగ్రెస్ మొఖాలు చెల్లేవి కాదు. అయితే ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మొత్తం ఈ మారిపోయింది, చేంజ్ అయిపోయింది, రూపం మార్చుకుంటే ఇప్పుడు చంద్రకళ లాగా మారిపోయింది. ఒకేసారి చంద్రకళ లాగా మారి ఇప్పుడు నా వల్లనే అధికారం వచ్చిందని చెప్పేసి విద్యార్థులను మొత్తం పక్కదో పట్టించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థుల జీవితాలను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రెండు ఇటువైపు బీఆర్ఎస్ నాశనం చేసింది, మళ్ళీ ఇటువైపు కాంగ్రెస్ నాశనం చేస్తుంది. రెండు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి విద్యార్థుల మధ్యలో పెట్టుకుని. ఇంకోటి చేసింది నీకు మీకు అర్హత లేదు, ఏం ముఖం పెట్టుకొని వస్తుందండి? సునీల్ నాయక్ చనిపోయింది మీ వల్ల కదా, మీ కేసీఆర్ వల్ల కదా, ప్రబలికి కనుకోలేదా? ఏం ముఖం పెట్టుకొని వస్తారు మీరు? చంపినవాడే సన్నాయి యూతున్నట్టు చంపినవాడే శవం పెట్టుకుని ఆరోపణలొద్దు, మనకు ఆరోపణలు కాదు కావాలి, ఒక సొల్యూషన్ కావాలి. స్టూడెంట్స్ ఏం చేస్తే మంచి జరుగుతుంది? స్టూడెంట్స్ ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఏంటంటే గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించినటువంటి పోస్టులు పెంచాలి. అదే విధంగా డిఎస్సి వాళ్ళు పోస్ట్ పోన్ కోరుకుంటున్నారు. అది పెద్ద ఇబ్బంది అయినటువంటి ఇబ్బంది అయినది కాదు. మామూలుగా చిన్న చిన్న సమస్యలు పరిష్కరించేటువంటి పరిస్థితిలో దుర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎవరైతే డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారో, ఎవరైతే డీజీపీ మహేందర్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం రేవంత్ రెడ్డి ఇట్లా మొండికెళ్తున్నాడు. ఆ సమస్య పరిష్కరించాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పీరియడ్ కాలం అయిపోతుంది, ఆయన రిటైర్మెంట్ కాబోతుంది కాబట్టి ఒక్క రిక్రూట్మెంట్ అనేది చేసి ఆయన మంచోడని చెప్పుకున్న దానికోసం ఈ గ్రూప్ 2 గ్రూప్ 3 విద్యార్థుల జీవితాలు నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ డిఎస్సి పోస్ట్ పోన్ చేయమంటే ఉన్న గురుకులాలకు పోస్టింగ్ ఇవ్వలేదు కానీ, రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు కానీ స్కూల్ మొత్తం కూడా నేను ప్రక్షాళన చేయాలి, ఈ స్కూళ్ళను మొత్తం కూడా నేను ప్రక్షాళన చేసి ఏదో చేయాలని మాట్లాడుతున్నారు. కార్పొరేట్ చేతులు ఇచ్చినాం, తాళంచాయిలు దోసుకోమని ఇచ్చినాం, ఇటో కూడా డ్రామాలు ఆడుతుండు. ఇవన్నీ దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ నేతలు ఈ రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేకుండా చేసుకున్నారు. 10 ఏళ్ల కేసీఆర్ మీద ఎంత వ్యతిరేకత ఉందో అంతకంటే ఎక్కువ రేవంత్ రెడ్డి మీద వచ్చిందంటే వీళ్ళ దుర్మార్గమైన పాలన ఎట్లుందో చూడండి. ఒకవైపు చర్చలు, ఒకవైపు అశోక్ గారు ధర్నా దీక్షలు చేస్తారు, మరోవైపు మోతీలాల్ చేశారు. ఇట్లా రామారావు నిరాహార దీక్షలు చేస్తున్నట్టే ఈ రాష్ట్ర పరిస్థితి ఏందో మీకు అర్థం చేసుకోండి అన్న.